श्रीनगर्यां महापूर्णां ताम्रपर्णोत्तरेतटे श्रीन्द्रिभुवनान्ने श्रीगोपालमङ्गलम् शेषोवा सैन्यनादोवा श्रीपतपदेकसात्विके वितर्याय महाप्राज्ञे भाष्यकाराय मङ्गलम् तुलापूर्णतीर्णाय भूषितादिवत्पुरजे संज्ञरामात्रुणये शेषांशायास्तु मङ्गलम् मङ्गलं कुशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती नरोदाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय पुंसां मोहनरूपाय पुण्यस्वर्गाय मङ्गलं मङ्गलाशासनैः पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम् समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामी नमः। तुंडीर मंडले शेषमूर्तिं रामानुजं भजे निशार्थ संभवं विष्णु दर्शनस्तापनोत्सुकं तुंडीर मंडले शेषमूर्तिं रामानुजं भजे कल्यते दिव्यकुम्भे उदजन विदिते वत्सरे पिङ्गलाख्ये चैत्रमासे गते च प्रियदशरणे दीप्यमाने इमां जय राम सागर जय कपीश तिलोक उजागर रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी तुम उपकार सुशील कीना राम मिलाया राजपद विना तुम्हारा मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन फल भानु लीलोताहि मधुर फल जानु प्रभु मुक्ति कामिनी मुख माही जल दिलाज सेव करो मुरहर गिरधारी भजन करो हरे 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 स्मरण करो हरि चरण कमल ध्यान करो मुरली माधव सेव करो मुरली माधव सेव करो मुरली माधव सेव राम 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 जय राम राम सीताराम वंदे जगन्मातरं रामानुग्रह प्रसाद सिद्धिरस्तु। తిరునక్షత్రోత్సవాన్ని మనం జరుపుకున్నాం. స్వామికి ఆరాధన, సేవాకాలము, హారతి, మహామంత్ర పుష్పము, తీర్థ ప్రసాద వితరణతో మరి కాసేపట్లో కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అలాగే ఈ మహోత్సవంలో పాల్గొన్న మీరందరికీ కూడా భగవద్ రామానుజుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహపూర్వక ఆశీపూర్వక మంగళాశాసనాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే శ్రీ రామానుజుల వారు కలియుగంలో స్వామి వివిధ అవతారాలను దాల్చుతూ ఒక్కో రూపంలో ఒక్కో శివనారాయణుడు పరిపరి విధములుగా అవతారాలు దాల్చుతూ ఉంటే రామావతారంలో ఆ రాముల వారికి అండగా సాక్షాత్తు లక్ష్మణస్వామిగా అవతరించినటువంటి స్వామి, ఆ లక్ష్మణస్వామి ఈ కలియుగంలో రామానుజులుగా అవతరించినటువంటి వారు. అందుకే స్వామి లక్ష్మణస్వామియే సాక్షాత్తు భగవద్ రామానుజులుగా మేము ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ రామానుజుల వారిని మనమంతా కూడా ఇది కలియుగం, కలవు స్మరణ ముక్తి. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణ చేయడం వల్ల ముక్తి లభిస్తుంది.
అలాంటి భగవంతుని నామస్మరణను మనమంతా కూడా ఎంతవరకు చేసుకున్నాం, అదంతా కూడా మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఆ ముక్తి ప్రసాదం ద్వారా కాలక్షేపం నా కర్తవ్య యమస్య కరుణా నాస్తి నా క్షీణ ఆయు, కర్తవ్యం హరినామ సంకీర్తనం అని చెప్పారు. అలాగే ఆ భగవన్నామ స్మరణ మనిషి యొక్క కర్తవ్యం. హరినామ సంకీర్తన చేయడమే మానవ జన్మకు సుకృతం సులభం అని తెలియజేసినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి ఈ లోకంలో శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అవలంబించేటువంటి దేవాలయాల్లో దివ్య దేశాల్లో ఒక గమనికను ఏర్పాటు చేసి ఆలయ పరంపర ఇలా సాగాలి, ఆరాధన ఇలా సాగాలి అనేటువంటి ధార్మికమైనటువంటి విషయాలను మనకు ప్రబోధించి శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పరిడవిల్లేలా చేసినటువంటి మహనీయ భగవద్ రామానుజులు. అందుకే వైష్ణవ దేవాలయాల్లో ఎక్కడైనా కానీ భగవద్ రామానుజాచార్యుల వారి ఆరాధనా ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ స్వామి రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అవివర్ధతాం, ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ చివరికి ఆ మంత్రంతో పరిసమాప్తం చేస్తుంది ఈ ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా. ఇది ఏమిటి అంటే భగవంతుడు శ్రీమద్ రామానుజుల వారు ఏవైతే విషయాలను ప్రబోధించి ఆలయ విధి విధానాలను అర్చనా విధానాలను కైంకర్యం ఏర్పాటు చేసినటువంటి విషయ సూచిక గమనిక ఏదైతే ఉందో అదే పరంపరలో మేము కొనసాగుతున్నాము తండ్రి. అలాంటి కైంకర్యాలన్నీ కూడా చేసేలా మా శక్తిని యుక్తిని ప్రసాదించండి తండ్రి అని స్వామిని వేడుకుంటూ ప్రతి ఆలయంలో ప్రతి దివ్య దేవాలయంలో ప్రతి దేశంలో దివ్య దేశంలో ఆ స్వామి యొక్క అనుజ్ఞగా భావించి రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అవివర్ధతాం అనేటువంటి మంత్రాన్ని పదే పదే పలుమార్లు మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. నమస్కారం సమర్పిస్తూ రోమాన రాముడిని నిలుపుకున్న ఆయన పరివేష్టితుడై ఆ పొరుగును తీసుకురావడంలో ఎంతెంతో అపసోపానాలు పడి భవ్యమైన దివ్యమైన వైకుంఠ ధామాన్ని నిర్మింప చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఇప్పుడే ప్రధానాచార్యులు వారు చెప్పినట్టుగా అరుణాచలంలో ఏ స్వామి ఎలా ఉంటాడో అలాంటి స్వామి మన దగ్గర ఉన్నాడు. మన స్వామిని దర్శించుకున్నంత మాత్రమే భవబంధాలకు అతీతుడైనటువంటి స్వామి భద్రాచల రామస్వామిని చూసిన తలంపు మన మస్తిష్కంలో కలుగుతుంది. అటువంటి ఆ స్వామికి సీతా సమేతుడైనటువంటి ఆ స్వామికి అనేక నమస్కృతులు సమర్పిస్తూ అర్చకులు శ్రీమాన్ రంజిత్ కుమారాచార్యులు వారి అర్చక బృందానికి, అలాగే ఈ దేవాలయ యువ మిత్రులు సంగం సురేందర్ గారికి, ఈ ఆలయ కమిటీ సభ్యులకు, అలాగే ఈరోజు అద్భుతమైనటువంటి చైత్ర శుద్ధ పంచమి, 1008 సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి మానవ రూపంలో మహనీయుడు పంచములందరూ కూడా దేవాలయ ప్రవేశం లేని సమయంలో వారందరికీ పరమ పవిత్రమైనటువంటి అష్టాక్షరిని దేవాలయ గోపురం నుండి విడిపించి అందరినీ పునీతులు చేసినటువంటి భగవత్ రామానుజుల యొక్క జన్మదినాన్ని అద్భుతమైన రీతిలో విష్ణు సహస్రనామంతో అంటే 2,16,000 సార్లు మనం అందరం కలిసాగా 108 మందిని 1000 నామాలతో 2 సార్లు చదివినాం అంటే 2,16,000. అవి 3 కూడితే 9 సంఖ్య, 9 రాముల సంఖ్య. అటువంటి అద్భుతమైనటువంటి సహస్రనామములతో ఇవి 2 సార్లు చదివితే ఆ తల్లి కోపడుతుందేమో అని ఒకసారి అమ్మది కూడా చదువుకోవడం జరిగింది. మనం ఒకవేళ జగిత్యాల పట్టణంలోని అన్ని సత్సంగాల అన్ని దేవాలయాల మాతృమండలి సభ్యులతో రావడం జరిగింది. ప్రతి దేవాలయం నుంచి వారు గైకున్న పుణ్యాన్ని ఈవేళ రాముల వారికి అర్పించినటువంటి రోజు ఇది. మన గాత్రం ద్వారా మన నామ సరళితో ఆ స్వామిని సేవించుకున్నాం. ఇంకొక అద్భుతమైనటువంటి మహాపురుషుడు ఆది శంకరాచార్యులు కూడా ఈ రోజుననే జన్మించిన శివకేశవులకు భేదం లేదంటూ ఒకరేమో అద్వైత సిద్ధాంతాన్ని,
ఇంకొకరేమో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని మనకు అందించినటువంటి మహనీయులు. ఒకరేమో కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, 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 కరములు వాటంతటవే నీకు బ్రోకుచున్నవి, కరములు వాటంతటవే నీకు మొక్కుచున్నవి. సుదినము రామయ్య ఈ దినము ఎంత సుదినము, ఎంత సుదినమో రామయ్య ఈ దినము ఎంత సుదినమో, నాలుకపై నీ నామము నాట్యమాడుచున్నది, నాలుకపై నీ నామము నాట్యమాడుచున్నది, నాలుకపై నీ నామము నాట్యమాడుచున్నది, నాలుకపై నీ నాట్యమాడుచున్నది, వీణులు ఆ నామమునే వినగోరుచున్నవి, వేణులు ఆ నామమునే వినగోరుచున్నవి. ఎంత సుదినమో రామయ్య ఈ దినము ఎంత సుదినము, ఎంత సుదినమో రామయ్య ఈ దినము ఎంత సుదినము. పర్యవేక్షణలో ఈరోజు రామానుజాచార్య జయంతి, శంకరాచార్య జయంతి, అలాగే మూడవది ముచ్చటగా కూతురు సమానమైన జన్మ గారు కూడా ఒక చక్కని విష్ణు సహస్రనామ పారాయణాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. జన్మ గారు అంటే ఎవరో కాదు, మా క్లాస్మేటు పొట్లపల్లి కమలాకర్ రావు గారి కోడలే స్వయాన, మాకు చాలా దగ్గర. అలాగే ఆచార్యుల వారు రంజిత్ ఆచార్య వారు కూడా మాకు చాలా దగ్గర, మా చిన్న అబ్బాయికి క్లాస్మేట్. అంటే మాకు అందరితోటి ఇక్కడ సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాంటి ఈ చక్కని ఇంత అద్భుతమైన ఆలయంలో నాకు కూడా ఒక 2 ముచ్చట్లు మీతో మాట్లాడే అవకాశం లభించడం నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు విష్ణు సహస్రనామ మీరు పారాయణం చేస్తున్నారంటే ఒక్కొక్క ముఖంలో ఒక విధమైన కళ నాకు గోచరిస్తుంది. ఎందుకంటే అది ఊరికే పోదు. విష్ణు సహస్రనామం కానివ్వండి, లలితా సహస్రనామాలు కానివ్వండి, మనం పారాయణం చేస్తున్నట్టే మన ముఖాల మీద ఒక రకమైన గ్లో ఏర్పడుతుందనే విషయం చాలామంది తెలియకున్నా అది అక్షరాల నిజమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన జన్మ గారు నిజంగా అభినందనీయురాలు. ఇలాంటి కార్యక్రమాలు వారు మరెన్నో చేయాలని ఈ సందర్భంగా వారికి మనం చేస్తూ, వికాస తరంగిణి తరఫున వారు ముఖ్యంగా వికాస తరంగిణి సభ్యురాలు, నన్ను కూడా అలా సభ్యులుగా వారు వేసుకోవడం జరిగింది. వికాస తరంగిణి సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం కూడా నేను ఆనందంగా అనుకుంటూ నాకు ఈ అవకాశం